హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో మైసూర్ పాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీగా టేస్టీగా ఉండే మైసూర్ పాక్ ఒక 3 ఇంగ్రీడియంట్స్తో మాత్రమే చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి, త్వరగా కూడా అయిపోతుంది. ఆ ప్రాసెస్ ఎలానో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని స్టవ్ పైన పెట్టేసి 2 కప్ షుగర్ తీసుకోవాలి. 2 కప్ షుగర్ యాడ్ చేసి ఆ తర్వాత ఒక 1 కప్ వాటర్ యాడ్ చేయాలి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత కలుపుతూ ఉండాలి. తీగపాకం వచ్చే వరకు ఉంచాలి. ఒకవేళ తీగపాకం తెలియకపోతే దాంట్లో ఉండే బబుల్స్ అన్నీ పోయే వరకు ఉంచితే సరిపోతుంది. చూసారు కదా, దీంట్లో ఉండే బబుల్స్ మొత్తం పోయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 కప్ శనగపిండి తీసుకోవాలి. 1 కప్ శనగపిండి యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఉండలు లేకుండా స్మూత్గా కలుపుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి, ఎందుకంటే అడుగంటుతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. 2 కప్స్ నెయ్యి తీసుకొని నెయ్యి హీట్ చేయాలి. నెయ్యి హీట్లో ఉన్నప్పుడు మాత్రమే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా నెయ్యి కొంచెం కొంచెం యాడ్ చేయాలి. ఇలా కలుపుతూ ఉండాలి. 2 మినిట్స్కి ఒకసారి కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేయాలి. 1 కప్ శనగపిండి, 2 కప్ షుగర్, 2 కప్స్ నెయ్యి సరిపోతుందండి. ఇలా యాడ్ చేస్తూ ఉండాలి. నెయ్యి చాలా హీట్ అవ్వాలి. చాలా హీట్ అయిన తర్వాతనే ఇలా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ కలపాలి. ఇలా కొంచెం గట్టిగా అయిన తర్వాత నెయ్యి మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి మొత్తం యాడ్ చేసి కలుపుతూ ఉండాలి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇలా కాస్త గట్టిగా అవ్వాలి. మరీ ఎక్కువగా గట్టిగా చేయకూడదు. కొంచెం ఇలా గట్టిగా అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి మొత్తం యాడ్ చేసేసుకోవాలి. ఇలా నెయ్యి మొత్తం యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరి ఎక్కువగా గట్టిగా చేయకూడదు, ఇలా ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ పైన యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా ప్లేట్లో కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇలా లూజ్గానే ఉండాలి. ఇలా లూజ్గా ఉన్నప్పుడే ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత గట్టిగా అయిపోతుందండి. ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టేసి చూసారు కదా, ఇలా గట్టిగా అయిపోతుంది. ఆ తర్వాత నైఫ్తో పీసెస్లా కట్ చేసుకోవాలండి. చాలా ఈజీగా త్వరగా ఒక 10 మినిట్స్లో రెడీ అయిపోతుందండి మైసూర్ పాక్. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.